ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 17వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటనలు అయితే ఎన్నో జరగబోతున్నాయని చెప్పాలండి. అది కూడా అలాగే అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క మాట అనేది సలహా ద్వారా కూడా కావచ్చు. దీని ద్వారా ఒక ఊహించినటువంటి పరిణామం అయితే ఈ రోజున మీరైతే ఎదుర్కోబోతున్నారని కూడా చెప్పాలండి. కాబట్టి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరైతే బయటపడగలుగుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చండి. మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క మాట తీరులో, మీ యొక్క ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు అనేవి కూడా ఈ రోజున మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. అసలు ఇది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనేటువంటి సంఘటన ఏమిటి, అసలు మీ యొక్క జీవితంలో ఒక ఊహకందనటువంటి మార్పు అనేది తీసుకురాబోయేటువంటి ఆ యొక్క వ్యక్తి అనేది ఒకరు ఉన్నారండి. ఈ రోజున ఆ వ్యక్తి ఎవరు, ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అయితే ఇక ఈ రోజు నుండి మొదలైపోయేటువంటి రోజులన్నీ కూడా మీ యొక్క జీవితంలో మరొక ఎత్తుగా మీకైతే అనిపించబోతున్నాయండి. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం అనేది మీలో మొదలు కాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పుకోవచ్చండి. ఇంతకీ మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా తెలుసుకుందామండి. తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా కానీ నష్టం ఉందా, లేదంటే మీకు ఏదైనా కానీ జరుగుతుందా, అసలు ఇది అంతా కూడా మీలో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి అంశాల గురించి ఇక్కడైతే మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా అయితే వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని మనసు పెట్టి మరీ వినండి ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ యొక్క రాశిలో వారిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానీ అండి, మీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఏంటంటే మీ యొక్క జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగానే వస్తుంటాయి. కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టాల్లో వీరు ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఎదుగుగా వీరికి బాధ అనేది అనిపించినటువంటి సంఘటనలు అయితే ఎక్కువగా వీరిని అయితే పలకరిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వ కారణంగా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కూడా ఈ యొక్క రాశివారి పరంగా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. ఇక మీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగినటువంటి వారై ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, అలాగే కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే అండి, మీకు ఏదో ఒక సమస్య, కష్టము అనేది వస్తూనే ఉంటాయి. పెద్దగా కష్టాలు మిమ్మల్ని అధికంగానే అంటే కింద పడేసే విధంగా ఉంటాయన్నమాట. జీవితంలో సానుకూలమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు అని, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటూ వస్తూనే ఉంటారండి. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి రాశిగా ఈ యొక్క రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనక ఉన్నటువంటి ఆ యొక్క కష్టం ఏంటి అనేది కూడా వీరికి బాగా తెలుస్తుంది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం అనేది కూడా వీరికి కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయండి. ఇక ఎంత అదృష్టవంతులో మీరు అంతకు మించినటువంటి చాలా గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీకు చిన్న వయసు నుండే బరువు, బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. అయితే మీరు ఏంటంటే ఈ కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదండి.
ఈ సంవత్సరం నుండి అయినా మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ బాగుంటుందేమో అనేసి చెప్పి మీరు అయితే అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క ఆశలన్నీ కూడా అడియాసలుగా మారుతాయి. అంటే ఎక్కడా కూడా వేసినటువంటి పనులు అక్కడే ఉన్నట్లుగా మీ యొక్క పనులన్నీ కూడా చివరి క్షణంలో ఆగిపోయి అనుకునేటువంటి టైంలో కూడా అది చేజారిపోవడము, వచ్చినట్లే వచ్చి అదంతా కూడా ఖర్చు అయిపోవడం, ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ మిమ్మల్ని అయితే నిరుత్సాహపరుస్తూ ఉంటున్నాయండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ రోజున ఒక కొత్త వ్యక్తి గురించి అయితే మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు మొట్టమొదటి నుండి కూడా మీ పనుల్లో మీ లోకాల్లో బాగా నిమగ్నమై ఉండిపోతూ ఉంటారండి. అయితే మీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా గమనించినట్లయితే కనుక చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారండి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారండి. చూడగానే ఎవరినైనా కానీ వీరి యొక్క రూపానికి ప్రవర్తనకు తప్పకుండా దాసోహం అవ్వాల్సింది, అందులో ఎటువంటి సందేహం కూడా లేదండి. అయితే మంచి రూపము అనేది వీరి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ అండి. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులని చెప్పాలి. ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం అలాగే పడమర దిక్కు ప్రయాణం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 9 అండి. ఇవి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలని చెప్పుకోవచ్చు. ఇక దేవతారాధన గురించి కూడా మనం తెలుసుకుందామండి. అలాగే ఈ యొక్క రాశి చెందినటువంటి మగవారు కావచ్చు, మగవారు అయితే చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి. అలాగే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క రాశి వారు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ని ఈ యొక్క రాశి వారిలో కలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం, గుణము అని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఉంటారండి. అలాగే ఎదుటి వారు ఏదైనా కానీ మోసం చేసేటువంటి వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పేందుకు కూడా వీరైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మీ యొక్క దైవ నిర్ణయం విధిని అయితే చాలా చక్కగా, అంటే దైవ విధిని అయితే మీరు కూడాను మార్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేసినటువంటి మనుషులని కూడా చెప్పుకోవాలండి. అంటే ఏంటంటేనండి, మాకు కుదరదు అనుకున్నటువంటి పని అంటూ ఏది కూడా లేదు. మేము ఏదైనా కానీ కష్టమైన ఇష్టంగానే చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక మంచి ధైర్యం మీలో కలిగి ఉంటారండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి. ఈ రోజున మీకంటే ఏదైనా కానీ మీకు ఊహించిన ఒక సంఘటన ఈ రోజు మిమ్మల్ని అయితే పలకరించబోతుందని కూడా చెప్పుకోవాలండి. అయితే ఆ యొక్క సంఘటన ఏంటి అనేది ఈ రోజున అయితే మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలండి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరగనటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం అనేది కూడా మీకు కలగడం, ఒకంత అదృష్టము, ఒకంత దురదృష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తాయని కూడా చెప్పుకోవాలండి. అంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతాయని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కవలసినటువంటి అవసరం కూడా మాకు ఇంకా లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని అయితే పలకరించడం, ఇటువంటివి అన్నీ కూడా అనూహ్యంగా మిమ్మల్ని అయితే ఆశ్చర్యపరుస్తాయండి. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చండి. మీకు కూడా తెలియనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. దీని ద్వారా మీరైతే చాలా ఆనందిస్తారండి. ఇక సంపాదన కూడా రెట్టింపయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకున్నాం కదండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా అధికంగానే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలతో, ఆ వ్యక్తి చెప్పేటువంటి ఆ యొక్క మంచి మాటో, లేదంటే ఏదో ఒకటి మీకైతే చాలా ఉపయోగపడుతుందండి. కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఏదైనా కానీ, అంటే వృత్తి రీత్యా కావచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా కానీ మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకునే ఒక పరిచయం అనేది కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక కొత్త అద్భుతంగా జరగబోతుందండి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ యొక్క జీవితంలో మునుముందు రోజుల్లో కూడా ఒక మంచి స్నేహపరంగా మీ యొక్క స్నేహబంధం కావచ్చు, లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా ఏదో ఒకరంగా నూతనమైనటువంటి వ్యక్తుల్లాగా ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలోకి బలమైనటువంటి ఒక సంబంధాన్ని అయితే కూడా మీ యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తారు అని కూడా చెప్పుకోవచ్చండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున మీరు చేసినటువంటి కొన్ని అంటే ఒక కొత్త అధ్యాయాన్ని కూడా మీరైతే ప్రారంభించినట్లుగా మీకైతే అనిపిస్తుందండి. అలాగే కొంతమంది ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చడము కానీ, లేదంటే వారు మీ యొక్క మాట తీరు నచ్చడం, ఇంప్రెస్ అయిపోవడం, ఇలా హుందాగా మీరు వారి యొక్క పట్ల ప్రవర్తించడం, వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు అధికంగా ఎదుటి వ్యక్తుల ఆకర్షణీయులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక అలాగే ఈ రోజున ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, లేదంటే వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే నూతన వ్యక్తులు బాగా ఆకర్షితులుగా మారుతారండి. ఇక అలాగే వారు ఏంటనేది ఎవరైతే ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి మీరైతే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తూ ఉంటారు. ఇక అలాగే మీ యొక్క ఫోన్ కాల్ నెంబర్ని తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం కూడా ఎంతో మొదలుపెట్టినట్టుగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మీరే మా ప్రపంచం అన్నీ అని చెప్పేసి మీకు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అన్నీ కూడా
అనూహ్యమైనటువంటి పరిణామం అనేది కూడా మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా కూడా చెప్పుకోవచ్చండి. అది స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండడం కానీ, లేదంటే శ్రేయభిలాషిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండడమే తప్ప తప్పుడు ఉద్దేశాలతో అంటే తప్పుడు ఉద్దేశంగా తీసుకొని మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి మీరు చక్కగా ఆ యొక్క స్నేహ బంధాన్ని అయితే మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించవచ్చండి. ఇక అలాగే ఈ రోజున మీరైతే కొత్తగా ఏదైనా కానీ చెయ్యాలి అనేటువంటి అంటే ఒక కొత్త పని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున మీ యొక్క ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. కుటుంబాన్ని అన్నింటినీ కూడా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పాలి. అలాగే అవసరమైతే చేసుకున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజున మీకు కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ ఇంతవరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కానీ ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ యొక్క జీవితానికి ఒక మంచి జీవిత భాగస్వామి కూడా మీకు మంచి మంచి సలహాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున అధికంగానే కనిపిస్తున్నాయండి. ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కూడా మీ ఇంటికి రప్పించుకొని ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా ఈ రోజు అయితే మీరైతే కేటాయించుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలండి. ఇక అలాగే మీ యొక్క సోదరిమణులందరూ కూడా కూర్చొని బంధువర్గాలతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్నప్పటి నుండి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి చాలా మంచి కాలం అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీ యొక్క నిలకడితనము, అలాగే మీ యొక్క మాట తీరు కూడా ఈ రోజున మీరు చేసుకున్న పని దగ్గర మీ యొక్క పై అధికారుల గురించి కూడా మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశం కూడా చాలా అధికంగానే కనిపిస్తుందండి. ఇక అది అంతా కూడా మరింత ఉత్సాహాన్ని మీకు అందిస్తుంది. ఇక వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడించుకోగలరు. ఇక నూతనంగా పెట్టుబడులు పెట్టినటువంటి వారికి దీనికి సంబంధించినటువంటి మంచి లాభాలు కూడా ఈ రోజున అయితే మీరు గడించుకోగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా మీకు తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రోజున మీకు జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి రహస్యం అనేది కూడా మీకు తెలుసుకున్నారు కదండి. అది కూడాను అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఒక దాచిపెట్టినటువంటి రహస్యాన్ని అయితే మీరు తప్పకుండా ఆ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఇది మొట్టమొదటిగా మీకు కొంచెం కోపంగానే అనిపించవచ్చండి. కానీ అది తర్వాత ఏంటంటే ఆ యొక్క రహస్యం అనేది మీరు తెలుసుకున్న తర్వాత కొంచెం కోపం అనేది కూడా మీరు మాతో మాట్లాడేదని చెప్పవద్దు అనేటువంటి ఒక బాధ అనేటువంటి అన్నీ కూడా మీలో మిమ్మల్ని కొంచెం నిరుత్సాహంగా పరుస్తాయండి. అయితే బాధపడకండి. మీకోసం మీ యొక్క మంచి కోసం చేశారని చెప్పేసి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి అనేది గురి కాకుండా మనసునైతే రిలీఫ్గా ఉంచుకునేందుకైతే ప్రయత్నం చేయండి. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క పనుల్లో మీకు కుటుంబ బాధ్యతలు ముగిసిపోయి ఉంటారండి. ఇక అలాగే ఈ రోజున మీ ఇంట్లో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకోనండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని రండి. ఈ విధంగా చేసుకోనండి మీకు జీవితంలో మరిన్ని అధికంగా శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక అలాగే కుదిరితే మీకు రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించండి అండి, దుర్గా చాలీసా పఠించండి. మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.